హలో గైస్, వెల్కమ్ బ్యాక్ వన్స్ అగైన్. ఈ సిరీస్ లో ఇది థర్డ్ వీడియో. దీని ముందు వీడియో చూడకపోతే ఐ కార్డ్స్ లో వస్తుంది, చూసేయండి. సో ఇంకెందుకు లేటు, మార్చేద్దాం మన ఫేటు. స్టోరీలోకి వెళ్లే ముందు చిన్న డిస్క్రిప్షన్. ఇది వ్యాస భాగవతం నుంచి రిఫర్ చేసిన కంటెంట్. విష్ణు పురాణం ఇంకా పద్మ పురాణంలో సేమ్ స్టోరీ ఉంటుంది, బట్ ఎక్స్ప్లెనేషన్ డిఫరెంట్ గా ఉంటుంది. సో కన్ఫ్యూజ్ అయితే మళ్ళీ మీకు అర్థం కాదు. సో కాన్సన్ట్రేట్. అదేంటి సీక్వెన్స్ లో మత్స్య కూర్మ అవతారాల గురించి చెప్పాలి కదా, డైరెక్ట్ వరాహ అవతారం నుంచి స్టార్ట్ చేశావు అని కన్ఫ్యూజ్ కాకండి. క్షీరసాగర మదనంలో దేవతల సైడ్ నుంచి ఇంద్రుడు, దానవుల సైడ్ నుంచి బలిచక్రవర్తి లీడ్ చేశారు. బలిచక్రవర్తి ప్రహ్లాదుడే మనవడు. ప్రహ్లాదుడు హిరణ్యకశపుడి పుత్రుడు. సో లాజిక్ ప్రకారం వీళ్ళంతా పుట్టిన తర్వాతే ఆ ఇన్స్టెన్స్ జరుగుతాయి కదా. ఇవన్నీ నేను ముందు వచ్చే ఎపిసోడ్స్ లో కవర్ చేస్తాను. ఈ వీడియోకి టార్గెట్ 30 లైక్స్. అలాగే ఎవరైనా కమెంట్ చేస్తే అందులో ది బెస్ట్ కమెంట్ ని నేను నెక్స్ట్ వీడియోలో డిస్ప్లే చేస్తాను. ఆల్రెడీ సనకాది ముని స్టోరీలో జయ విజయ భూలోకానికి రావడం సృష్టి ఆరంభం కావడానికి వీలే మూలం. కాబట్టి కశ్యప మహర్షి ఎందుకు పర్ఫెక్ట్ అని దేవతలు అనుకుంటారు. కశ్యపుని భార్య దితి తన కడుపులో పెరుగుతున్న ఇద్దరు పిల్లలను 100 years తర్వాత కొన్ని చెడు శకునాల మధ్య ప్రసవించింది. వాళ్లే హిరణ్యాక్ష, హిరణ్యకశపుడు అని కశ్యపుడు పేరు పెట్టాడు. వీరే మొట్టమొదటి దానవులు. ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్, అదితికి పుట్టిన వాళ్ళు దేవతలైతే దితికి పుట్టిన వాళ్ళు దైత్యులు అంటే రాక్షసులు. బ్రహ్మ మానసపుత్రులు శపించినందువలన విష్ణువు ఇంకా దేవతల మీద హేట్రెడ్ ఉంటుంది. హిరణ్యాక్ష, హిరణ్యకశపులు పెద్దగా అవుతున్న కొద్దీ బలవంతులు అవుతున్నారు. ఇద్దరు కూడా బ్రహ్మదేవునికి తపస్సు చేసి అమరత్వం వరంగా కోరుకున్నారు. అప్పుడు బ్రహ్మ, ఈ సృష్టిని సృష్టించిన నాకే అమరత్వం లేదు. విష్ణువు నాభి నుంచి వచ్చిన కమలంలో పుట్టిన నేనే ప్రళయం వస్తే అంతరించిపోతా. తిరిగి మళ్ళీ అదే కమలంలో జన్మిస్తాను. కనుక ఆ వరాన్ని మీకు ఇవ్వలేను అంటాడు. అప్పుడు హిరణ్యాక్షుడు బాగా ఆలోచించాడు. వాళ్ళ మెయిన్ గోల్ చావు లేకుండా ఎప్పటికీ అన్డిఫీటెడ్ గా ఉండాలి. అయితే ఏ దేవతలు మానవులు నన్ను చంపకూడదు. మీ చేత సృష్టించబడిన ఏ జీవి కూడా నన్ను చంపకూడదు. ఏ ఆవిధమైన ప్రాణం ఉన్నది, ప్రాణం లేనిది మమ్మల్ని నాశనం చేయకూడదు. పగలు రాత్రి భూమిపైన ఆకాశం లోపల ఇంట్లో కానీ బయట కానీ ఎక్కడ మాకు చావు రాకూడదు అని కోరుకున్నారు. బేసిక్ ప్రాబబిలిటీస్ అన్ని క్యాల్కులేట్ చేసుకొని ఈ వరం అడిగాడు. ఇది బ్రహ్మ పవర్ లిమిట్ లోకి వస్తుంది కాబట్టి తథాస్తు అన్నాడు. తర్వాత ఇద్దరు బయలుదేరారు. వాళ్ళు దక్కించుకున్న వరం వలన దేవతలు వాళ్ళ దగ్గర నిలవలేకపోయారు. అందరూ ఓడిపోయారు. దేవతలు కూడా పూజించేది విష్ణువే కాబట్టి వీళ్ళు విష్ణువుని అంతం చేస్తే ఈ సృష్టి మొత్తం నాదే అనుకున్నారు. కానీ ఒకరోజు హిరణ్యాక్షుడు వరుణదేవునితో యుద్ధం చేయడానికి విభావరి అనే నగరానికి వెళ్ళాడు. నీ యవ్వనంలో ఎందరినో ఓడించి రాజ్యాలన్నీ దక్కించుకున్నారు. ఇప్పుడు నేను నీతో యుద్ధం చేయడానికి రెడీగా ఉన్నాను. నువ్వు రెడీయా అని వెటకారంగా సవాల్ చేశాడు. వరుణదేవుడు అంత తెలియ తక్కువ వాడేం కాదు. దానికి వరుణుడు సర్కాస్టిక్ గా, నేను ముసలివాడైన దగ్గర నుంచి యుద్ధాలన్నీ మానేశాను. అయినా నువ్వు నాతో యుద్ధం చేస్తే నీకు సిగ్గుచేటు. అయినా నీతో సమానంగా యుద్ధం చేసే వీరుడు ధీరుడు ఒక్కడే ఉన్నాడు. అది ఆ మహావిష్ణువు. అతనితో పోటీ పడితే ఈ విశ్వం మొత్తం నీదే అని ఒక మంచి అపోనెంట్ ని చూపించాడు. ఇంకాస్త రెచ్చగొట్టడానికి, నీలాంటి చెడ్డవాళ్ళని అంతం చేయడానికి ఎన్నో రూపాల్లో వస్తుంటాడు అని అంటాడు. హిరణ్యాక్షుడు ఆ మాటలు పట్టించుకోలేదు. విష్ణువుతో యుద్ధం చేయాలి అని ఆలోచిస్తూ ఉండిపోయాడు. వీలైనంత త్వరగా విష్ణువుతో యుద్ధం చేయాలని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇంతలో నారద మహాముని హిరణ్యాక్షుని చూసి తన దగ్గరికి వచ్చి, నువ్వు ఆ విష్ణువుతో యుద్ధం చేసి తనని ఓడించాలని అనుకుంటున్నావు అని తెలిసింది, నిజమేనా అని అడిగాడు. అవును, నేను చాలా ఇయర్స్ నుంచి అతనిని వెతుకుతున్నాను. కానీ వాడు నాకు భయపడి దాక్కున్నట్టు ఉన్నాడు. వాడు ఎక్కడ ఉన్నాడో చెప్తే జీవితాంతం కృతజ్ఞుడిగా ఉంటాను అని అన్నాడు. అయితే నారదుడు, ఆ థ్యాంక్స్ ఏదో నాకే చెప్పుకోవాలి. విష్ణువు ఎక్కడ ఉన్నాడో నాకు తెలుసు. మహాప్రళయం వచ్చినప్పుడు భూమి రసాతలంలోకి మునిగిన విషయం నీకు తెలుసు కదా. దాన్ని మళ్లీ భూలోకానికి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సరిగ్గా అదే టైంకి స్వయంభూ మను బ్రహ్మ దగ్గరకు వెళ్లి, ఈ క్రియేషన్ కంటిన్యూ కావాలి అంటే క్రియేట్ అయిన వాళ్ళు ఒక దగ్గర ఉండాలి, అంటే భూగ్రహాన్ని తీసుకురావాలి అని అంటాడు. దానికి బ్రహ్మ విష్ణువుని తెలుసుకొని ధ్యానం చేస్తూ, మీరు మాత్రమే ఈ సమస్యని పరిష్కరించగలరు, దయచేసి ఈ ప్రాబ్లం ని సాల్వ్ చేయండి అని అన్నాడు. అప్పుడు బ్రహ్మ శ్వాస నుంచి చేతి బొటనవేలు సైజ్ లో ఒక అడవి పంది బయటికి వచ్చింది. వెంటనే ఆకారం పెరుగుతూ వస్తుంది. ఎంతో హ్యూజ్ అండ్ డైనమిక్ గా కనిపిస్తుంది. ఈ ఆకారాన్ని చూసి అందరూ భయపడి ఇది విష్ణువు అవతారం అని గుర్తించి, ఇది కేవలం భూగ్రహాన్ని మళ్లీ తన ఆర్బిట్ లో చేర్చడానికి సెలెక్ట్ చేసుకున్న రూపం కాదు, దీని వెనుక ఇంకో సీక్రెట్ ఉంది అని అనుకున్నారు. ఇంకా ఆ వరాహం గట్టిగా ఒక శ్వాస తీసుకొని గర్భోదక సముద్రంలోకి ఎంతో ఫోర్స్ తో వెళ్ళింది. ఆ ఫోర్స్ కి సముద్రంలో అలజడి రేగింది. ఇది మన భూమిపైన నిండిన సముద్రం కాదు, ఇది కాస్మిక్ రెల్మ్ లో ఉన్న సముద్రం. అయితే వరాహం ఈదుకుంటూ వచ్చేసరికి అక్కడ భూగ్రహం కనిపించింది. అక్కడ నారదుడు కూడా ఈ వరాహం గురించి చెబుతూ భూమిని తన స్వహస్తాలతో తీసుకెళ్తుంది. ఇప్పుడు నువ్వు ఏమాత్రం టైం వేస్ట్ చేయకుండా వెళ్తే అతన్ని పట్టుకుని యుద్ధం కూడా చేయొచ్చు అని చెప్పాడు. వెంటనే హిరణ్యాక్షుడు వరాహం ఉన్న చోటికి
చేరుకున్నాడు. వరాహాన్ని చూసి, ఓరి ఉన్మాది, నేను ఇక్కడ ఉండగా నువ్వు భూమిని దొంగలించుకొని తీసుకెళ్తున్నావంటే నువ్వు పిచ్చివాడివి. ఈ భూమి రసాతలంలో ఉండే వాళ్ళకే అని బ్రహ్మ ఎప్పుడో దీన్ని వదిలేశాడు. నువ్వు వరాహ రూపంలో వచ్చిన విష్ణువు అని నాకు తెలుసు. నిన్ను ఎప్పుడెప్పుడు కలుస్తానా, ఎప్పుడెప్పుడు అంతం చేస్తానా అని వెయిట్ చేస్తున్నా అని అంటాడు. ఇవాళ నువ్వు నాతో యుద్ధం చేయకుండా తప్పించుకోలేవు. ఇదే నీ చివరి క్షణం. నిన్ను అంతం చేసి అసురుల దారిలో అడ్డంగా ఉన్న ఏకైక మూలిని తీసేస్తా అంటాడు. హిరణ్యాక్షుడు అన్న మాటలు పట్టించుకోకుండా వరాహం భూమిని తీసుకెళ్లి వెళ్ళిపోతున్నాడు. అది చూసి హిరణ్యాక్షుడు పెరికి పందలాగా పారిపోతావేమి, నీ గురించి విన్న సెకండ్ నుంచి నీతో యుద్ధం చేయాలి అనుకుంటున్నా. అప్పుడు వరాహమూర్తి భూమిని సముద్రం సర్ఫేస్ పైన పెట్టి హిరణ్యాక్షునితో ఇలా అంటాడు. నేను మృగం రూపంలో ఉన్నా గనుక నీ మాటలు వింటున్నా. నువ్వు చావు గుప్పెట్లో ఉన్నావని విషయం తెలియక నువ్వు చాలా వాగుతున్నావు అంటాడు. ఇద్దరు యుద్ధం ప్రారంభించారు. హిరణ్యాక్షుడు గదతో ఎన్నిసార్లు దాడి చేసినా వరాహమూర్తిపై చిన్న గీత కూడా పడలేదు. శాంతంగా ఉన్న వరాహమూర్తి ఒక్కసారిగా కోపంతో తన దగ్గర ఉన్న గదతో యుద్ధం చేశాడు. అలా కొన్ని గంటలు గడిచాయి. అలా బ్రహ్మ ఇచ్చిన వరాలు గుర్తు తెచ్చుకొని, ఇది అభిజిత్ ముహూర్తం, ఇప్పుడు చంపాలి అని బ్రహ్మ అన్నాడు. దానికి వెంటనే విష్ణువు తన గదతో కొట్టాడు. తర్వాత చక్రంతో యుద్ధాలు జరిగాయి. ఇలా కాదని విష్ణువు తన దంతంతో పొడిచి చంపాడు. తర్వాత భూమిని మళ్లీ భూలోకానికి తీసుకొచ్చాడు. ఇదంతా చూస్తూ దేవతలు పొగుడుతూ ఉన్నారు. ఇది ఆది వరాహం స్టోరీ. ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్లో చేయండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్, విజువల్ ఫ్యాక్ట్స్ సైనింగ్ ఆఫ్.